నమస్తే. ఇప్పుడంతా వక్ఫ్ బోర్డ్ పైన చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డ్‌లో కొన్ని సవరణలు అంటే ఇప్పటికే ఉన్న చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందులో పూర్తి స్థాయి సవరణలు తీసుకువస్తామని ప్రకటించేస్తుంది. ఇప్పటికే ఇది జేపీసీ అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దగ్గర ఉంది కాబట్టి దీని ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత వచ్చే శీతాకాల సమావేశాల్లోనే అంటే డిసెంబర్ ఆ టైంలో ఈ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మనం పాస్ చేస్తామని బీజేపీ చాటి చెబుతోంది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ చట్టంపై ఉన్న వివాదం ఏంటి? ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఎవరు తీసుకువచ్చారు? ఏ ఉద్దేశంతో తీసుకువచ్చారు? అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల దేశంలో ల్యాండ్ జిహాద్ ఏ విధంగా పెరిగిపోతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటంటే మనందరం చూస్తూనే ఉంటాం. చాలామంది దేవునిపై భక్తితో తమకున్న భూముల్లో కొన్ని భూములను దేవునికి రాసిస్తూ ఉంటారు. చాలా వరకు హిందువుల్లో ఇది జరుగుతూనే ఉంటుంది. మన మన దగ్గరలోని దేవాలయాలకు తమకు ఉన్న భూముల్లో ఎకరానో, 2 ఎకరాలో ఈ విధంగా దేవాలయాలకు రాసిస్తూ ఉంటారు. సో, అప్పటినుంచి ఈ భూములను దేవాలయమే రక్షిస్తూ ఉంటుంది. అంటే దేవాలయానికి కావాల్సిన పనులకు అది ఉపయోగించుకుంటూ ఉంటుంది. సో, ఇదే విధంగా ముస్లింలలో కూడా తమ దేవునికి అల్లాహకు సమర్పించే భూములుగానే ఈ వక్ఫ్ బోర్డ్ భూములను పరిగణిస్తారు. సో, చాలామంది ముస్లింలు అంటే తమ మతానికి కొన్ని భూములను ఇస్తూ ఉంటారు కాబట్టి, ఇవన్నీ వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉంటాయి. అంటే ఈ భూములు ఆక్రమణకు గురి కాకుండా వీటన్నిటిని నియంత్రించేందుకు ఏర్పాటైన బోర్డే ఈ వక్ఫ్ బోర్డు. అయితే ఈ వక్ఫ్ బోర్డ్‌కు అపరిమిత అధికారాలు కల్పించడం వల్లనే ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య. ముందుగా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1954లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకువచ్చారు. అప్పటికే ఈ బోర్డుకు కొన్ని అపరిమిత అధికారాలు ఉండేవి. కానీ దీన్ని 1995లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమెండ్మెంట్ చేసింది. ఈ అమెండ్మెంట్‌లో చాలా దారుణాలను చేర్చింది. నిబంధనలు చేర్చింది. ఈ నిబంధనలు గనుక ఒక్కసారి చదివితే చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వక్ఫ్ బోర్డ్ యాక్ట్‌లో సెక్షన్ 40లో ఉన్న ఈ నిబంధనలను ఒక్కసారి పరిశీలిస్తే ఏదైనా భూమిని వక్ఫ్ బోర్డ్ కేవలం బిలీవ్ చేస్తే చాలు. అంటే ఒక భూమి ఉంటుంది. ఇప్పుడు మీరు నివసించే ఇల్లే ఉంటుంది. సో, ఈ భూమి వక్ఫ్ బోర్డ్‌కి చెందింది అని వక్ఫ్ బోర్డ్ అధికారులు భావిస్తే చాలు, దానిపై సర్వే చేయించొచ్చు. దానికి ఉన్న ప్రభుత్వ రికార్డులన్నిటిని వక్ఫ్ బోర్డ్ పరిశీలించవచ్చు. అంతేకాకుండా ఏకంగా వక్ఫ్ బోర్డ్ వెబ్‌సైట్‌లో ఈ భూమి వక్ఫ్ బోర్డ్‌కి చెందింది అని రాస్తే చాలు. ఎటువంటి ఆధారాలు అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. జస్ట్ రాస్తే చాలు ఈ భూమి వక్ఫ్ బోర్డ్‌కే చెందుతుంది అని క్లెయిమ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు యజమాని కాబట్టి ఈ భూమి నాది అని చెప్పుకోవడానికి కూడా ఉండదు. కోర్టులకు వెళ్ళడానికి కూడా ఉండదు. ముందుగా మీరు వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే చట్టంలో వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ట్రిబ్యునల్ అంటే కోర్టు మాదిరి ఇవి సివిల్ వక్ఫ్ బోర్డ్‌కు సంబంధించిన సివిల్ సమస్యలన్నిటిని ఈ కోర్టుల్లోనే తీర్పులు చెబుతాయి. అంటే మీరు సాధారణ కోర్టుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. కేవలం వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్‌కే వెళ్ళాలి. ఇది ఎలా జరుగుతుందంటే వక్ఫ్ బోర్డే ఆ భూమిని తనదని క్లెయిమ్ చేసినప్పుడు ఇక ట్రిబ్యునల్ మాత్రం ఏం చెబుతుంది? ఇది తమదే అని ట్రిబ్యునల్‌లో కూడా తీర్పు వస్తుంది. మనందరికీ తెలుసు కోర్టుల్లో తీర్పులు రావాలంటే ఎన్నేళ్లు పడుతుంది అనే విషయం మనందరికీ బాగా తెలుసు. ఇక వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కూడా తనదే కాబట్టి దీనికి ఈ తీర్పు రావడానికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేంటి నీవు ఉండే ఇంటికి నీకు ఉన్న పత్రాలన్నీ సరిగ్గా ఉన్నా కూడా అది నీది అని నిరూపితం కావడానికే దాదాపు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్‌లో తీర్పు తనకు అనుకూలంగా ఇచ్చుకున్న తర్వాతే అది మీరు మళ్ళీ పై కోర్టులకు అంటే హైకోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డ్‌పై చిన్న స్థాయి కోర్టులకు కూడా వెళ్లి పోరాడడానికి మీకు హక్కు ఉండదు. కాబట్టి ఇక వక్ఫ్ బోర్డ్ ఈ భూమి తనది అని భావిస్తే చాలు, ఆ భూమి తనకే చెందుతుంది. వక్ఫ్ బోర్డ్ యాక్ట్‌లో అంటే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు ఇక భూమి మొత్తం వక్ఫ్ పరిధిలోకి వస్తుంది. అదే సమయంలో ఆ భూమి కోసం మీరు పోరాడాలని భావించినా కూడా కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్‌లో మాత్రమే పోరాడగలరు గానీ, కోర్టుల్లో పోరాడలేరు. ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాతే మీరు పై కోర్టులో అప్పీల్ చేయడానికి వీలుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణాతి నిబంధనలను ఎందుకు తీసుకొచ్చిందంటే, మనందరికీ తెలుసు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత కాంగ్రెస్‌పై చాలామంది మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారు అని ఆ పార్టీ భావించింది. కాబట్టి వారిని బాగా బుజ్జగించాలి, వారి కోరికలన్నీ తీర్చాలి అనే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించింది. అందులో భాగంగానే 1995లో వక్ఫ్ బోర్డ్ యాక్ట్‌లో అపరిమిత అధికారాలను ఇచ్చేసింది. ఈ అపరిమిత అధికారాలు పొందడం వల్ల వక్ఫ్ బోర్డ్ ఎన్నో దారుణాలకు పాల్పడ్డది. దేశంలో ఏ భూమి కావాల్సొస్తే ఆ భూమిని తనది అని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది. అది క్లెయిమ్ చేసుకున్నవన్నీ అన్యాయమైనా అనేది ఒక్కసారి పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. ఇవి
ఎంత ఫన్నీ థింగ్స్, అదే సమయంలో ఎంత దారుణమైన థింగ్స్‌ను తనది అని క్లెయిమ్ చేసుకుందో ఇప్పుడు ఒక్కసారి చదివి వినిపిస్తాను. ముందుగా తాజ్‌మహల్, బెట్ ద్వారకా అనేది హిందూ దేవాలయం ఉన్న ప్రాంతం. ఏది శ్రీకృష్ణుడు జన్మించాడు అని అందరూ భావించే స్థానం బెట్ ద్వారక. జ్ఞానవాపి మనందరికీ తెలుసు, కాశీ విశ్వనాథ మందిరంలో జ్ఞానవాపి పైన మసీదు, కింద మొత్తం దేవాలయ కట్టడమే. దాన్ని పైన కాస్త కూల్చివేసి దానిపై మసీదు ఆకారంలో కట్టినంత మాత్రాన అది వక్ఫ్ బోర్డ్‌కే చెందింది అని రాసేసుకున్నారు. అంబానీ ఇంటిని కూడా వదలలేదు. అంబానీ ఇల్లు కూడా వక్ఫ్ ఆస్తే అని వీరు ప్రకటించేసుకున్నారు. 77% ఆఫ్ ఢిల్లీ, అంటే ఢిల్లీలో ఉన్న 77% భూములు తమవే అని ఇప్పటికే క్లెయిమ్ చేసేసుకుంది. ఇందులో పార్లమెంట్ భవనం కూడా ఉంది. మనందరికీ తెలుసు పార్లమెంట్ భవనం అంటే ఎన్నో ఏళ్లుగా ఉన్నది. దానికి అన్ని ప్రూఫ్స్, అన్ని ఆధారాలు, రికార్డులు అన్నీ కూడా ఉంటాయి. కానీ దాన్ని కూడా తనది అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసేసుకుంది. ఇంకా దీంతో పాటు ఢిల్లీ బస్ స్టాండు, డీడీఏ ఆఫీసు, 6 హిందూ టెంపుల్లు, 4 లేన్ రోడ్డును కూడా వక్ఫ్ బోర్డ్ తనది అని క్లెయిమ్ చేసేసుకుంది. అదే సమయంలో హైదరాబాద్‌లో 42% ఆఫ్ ల్యాండు, విప్రో హైదరాబాద్ ఆఫీసు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు, కలకత్తా హైకోర్టు, కలకత్తా సీఎం ఆఫీసు, అలహాబాద్ హైకోర్టు, తమిళనాడులో ఒక ఎంటైర్ విలేజ్‌నే తనది అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసేసుకుంది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్, కానిఫ్‌నాథ్ టెంపుల్, అంటే మహారాష్ట్రలో ఉంటుంది ఈ కానిఫ్‌నాథ్ టెంపుల్. ఇందులో 40 ఎకరాలు, ఈ దేవాలయానికి చెందిన 40 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డ్ తనది అని క్లెయిమ్ చేసేసుకుంది. దీంతో పాటు 250 ఏళ్ల పాతదైన శివుడి టెంపుల్‌ను, ఇది లక్నోలో ఉంటుంది. ఈ టెంపుల్‌కు చెందిన ల్యాండ్‌ను కూడా తనది అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసేసుకుంది. వీటన్నిటిని ఒక్కసారి పరిశీలిస్తే చాలామంది ఫన్నీగా నవ్వుకోవచ్చు. కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అంబానీ ఇంటికి ఆధారాలు ఉండవా? ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి ఆధారాలు ఉండవా? అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సీఎం ఇంటికి కూడా ఆధారాలు ఉండవా? అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి. కానీ ఇది కేవలం క్లెయిమ్ చేసుకోవడం ద్వారా ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయో మనం ఒక్కసారి అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన కేసుని ఈ వీడియోలో పరిశీలిద్దాం. అంతకంటే ముందుగా తమిళనాడులో ఎంటైర్ విలేజ్‌ను వక్ఫ్ బోర్డ్ ఎలా క్లెయిమ్ చేసింది అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. సెప్టెంబర్ 2002లో ఒక రైతు తన కూతురి పెళ్లి కోసం తన పొలాన్ని అమ్మాలి అని భావించాడు. సో, దీనికోసం ఈ భూమిని అమ్మడానికి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ తిరుచిరాపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లాడు. తమిళనాడులోని తిరుచెందురై అనే గ్రామంలో ఇతని భూమి ఉంది. సో, తన కూతురి పెళ్లి కోసం ఆ భూమిని అమ్మాలి అని తిరుచిరాపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళాడు. ఈ జిల్లా కేంద్రంలో అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళగానే ఈ భూమి మీది కాదు, ఈ భూమి వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉంది. కాబట్టి వక్ఫ్ బోర్డ్‌కు వెళ్ళి ఎన్ఓసి సర్టిఫికేట్, అంటే మీరు ఈ భూమిని ఎవరికైనా అమ్మినా తమకు అభ్యంతరం లేదు అని ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకురావాలి అని చెప్పారు. సో, ఇతనేమి, మా పూర్వీకుల నుండి ఈ భూమి తమకే ఉంది కదా! ఈ భూమి మొత్తం తమదే కదా! మరి వక్ఫ్ బోర్డ్‌ది ఎలా అంటారు అంటే, లేదు ఈ గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉంది కాబట్టి మీరు ముందుగా వక్ఫ్ బోర్డ్‌కి వెళ్లి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకురావాలని కోరారు. దీంతో గ్రామస్తులందరికీ ఇది చెప్పగా అందరూ వెళ్లి చెక్ చేయగా తమ ఎంటైర్ విలేజ్‌నే వక్ఫ్ బోర్డ్ తనది అని క్లెయిమ్ చేసేసుకుంది. అంటే ఎవరికీ చెప్పకుండా ఈ గ్రామం మొత్తం తమదే అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసేసుకుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఎంటైర్ విలేజ్, ఆ విలేజ్‌లో ఏముందో తెలుసా? చంద్రశేఖర స్వామి టెంపుల్. ఇది 1500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. అంటే ఇస్లాం మతం పుట్టడానికి 100 ఇయర్స్ ముందు నుండే ఈ దేవాలయం ఆ గ్రామంలో ఉంది. మరి ఈ మతం పుట్టక ముందు నుండి ఉన్న దేవాలయానికి సంబంధించిన భూములు కూడా వక్ఫ్ బోర్డ్ తనది అని ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది? అది ఎవరిచ్చారు? వక్ఫ్ బోర్డ్‌కి ఎవరు రాసిచ్చారు ఆ భూములన్నిటిని? అంటే అదేమి ఎవ్వరు రాసివ్వలేదు. 1995లో కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టంలోనే ఈ నిబంధన ఉన్నది. ఆ గ్రామం తనకు కావాలి అని వక్ఫ్ బోర్డ్ భావించింది. సో, క్లెయిమ్ చేసేసుకుంది. ఇంత దారుణాతి విషయాలకు ఈ వక్ఫ్ బోర్డ్ పాల్పడింది. దీంతో పాటు జ్ఞానవాపి మందిరం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కిందంతా మందిరమే, పైన కేవలం డోమ్ కట్టినంత మాత్రాన ఈ జ్ఞానవాపి మాస్క్ తమది అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసేసుకుంది. దీంతో పాటు అలహాబాద్ హైకోర్టు, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తర్వాత చెప్తా అని. అలహాబాద్ హైకోర్టు విషయంలో ఏం జరిగిందంటే, హైకోర్టు ప్రాంగణంలో కొంతమంది, మనందరికీ తెలుసు, మజార్లు అనే రోడ్డు పక్కన ఈ సమాధి ఆకారంలో కడుతూ ఉంటారు కదా, ఈ సమాధి ఆకారాన్ని అలహాబాద్ హైకోర్టు నడి మధ్యలో కట్టారు. కొద్ది రోజులు ఏదో ప్రార్థనలు చేసుకుంటున్నారు కదా అని వదిలేశారు. అయితే ఆ తర్వాత ఇది చాలా అడ్డంకిగా మారుతుంది. హైకోర్టు కార్యకలాపాలకు ఇది అడ్డంగా ఉంది కాబట్టి దీన్ని తొలగించాలని అలహాబాద్ హైకోర్టు వీరిని కోరగా వక్ఫ్ బోర్డ్ ఏమని చెప్పిందంటే, ఇది
మా వక్ఫ్ బోర్డుకి చెందిన ఆస్తి కాబట్టి మేము ఇక్కడ ఏదైనా కట్టుకుంటాం. మీరు మాకు అభ్యంతరం చెప్పకండి. ఎంటైర్ అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన భూమి, ఆ హైకోర్టు కట్టిన భూమి మొత్తం తమదే కాబట్టి మేము ఏదైనా కట్టుకుంటాం. మీరు అస్సలు అడ్డు చెప్పకండి అని వక్ఫ్ బోర్డ్ ప్రకటించేసింది. దీంతో అలహాబాద్ హైకోర్టు అధికారులకు షాక్ అయింది. దీనిపై పోరాడుతూ పోతే చివరికి సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళితే దాదాపు 22 ఏళ్ళు, ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 22 ఏళ్ళు అలహాబాద్ హైకోర్టు అధికారులు సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో పోరాడితే 22 ఏళ్ల తర్వాత ఇది అలహాబాద్ హైకోర్టుకు చెందిన భూమి, వక్ఫ్ బోర్డుకు ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక కోర్టుకు సంబంధించిన భూములకే ఈ దిక్కు లేదు. ఇక సామాన్య ప్రజలు మనందరం ఎలా ఈ వక్ఫ్ బోర్డ్ నుంచి ఎలా తప్పించుకుంటాం? నిజానికి ఇది కేవలం పెద్ద పెద్ద భూములనే కాదు, సామాన్యుల భూములను కూడా ఆక్రమించుకుంది. మన హైదరాబాద్‌లోనే గుట్టల బేగంపేట్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ 1978లో చాలామంది భూములు కొన్నారు. ఆ తర్వాత బానే ఉన్నారు. ఒక 1 ఇయర్ వరకు బానే ఉన్నారు. ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్ ఉన్నట్టుండి ఈ భూమి మొత్తం తమది. దీనికి భూములు కొన్న వారికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అందరూ ఖాళీ చేసేయండి అని వక్ఫ్ బోర్డ్ వారికి నోటీసులు పంపింది. అయితే ఇది మేము డబ్బులిచ్చే కొనుక్కున్నాం కదా! అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు అన్నీ తమ చేతిలో ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్ ఇది తమది అని ఎలా క్లెయిమ్ చేస్తుంది? దీనికి రీజన్ ఏంటి? అసలు మీకు ఎవరైనా రాసిచ్చారా ఈ భూమిని? ఎవరైనా సంతకాలు చేసిచ్చారా? లేకుంటే దీనికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అని వక్ఫ్ బోర్డ్‌ను ప్రశ్నించారు. అయితే వక్ఫ్ బోర్డ్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో దీనికి రీజన్ ఏమని చెప్పిందో తెలుసా? ఇక్కడ ఔరంగజేబు గుర్రం వచ్చి గడ్డి మేసింది. సో, ఈ గడ్డి మేసిన ప్రాంతం అంతా ఈ గుట్టాల బేగంపేట్ కాబట్టి ఇది మొత్తం తమదే అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసేసింది. అంటే అక్కడ ఔరంగజేబుకు సంబంధించిన గుర్రం అక్కడ గడ్డి మేసింది కాబట్టి అది వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని తనకు డౌట్ వచ్చింది. డౌట్ రాగానే క్లెయిమ్ చేసేసుకుంది. సో, ఇంత దారుణాతి విషయాలు దీనివల్ల ఇప్పటికీ ఆ గుట్టల బేగంపేటలోని ప్రజలు ఇప్పటికీ 1978 నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాలైనా కూడా ఆ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. ఈ విధంగా వక్ఫ్ బోర్డ్ అన్యాయంగా ఆక్రమించుకున్న భూములన్నీ విలువను కలిపితే ఇప్పటి వరకు ఈ వక్ఫ్ బోర్డ్‌కు 8,74,000 ప్రాపర్టీస్ ఈ వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉన్నాయి. దీని అంతటికి 9,40,000 ఎకరాల భూములు ఈ ప్రాపర్టీస్ పేరిట ఉన్నాయి. అంటే దాదాపు 9,40,000 ఎకరాల భూములు ఈ వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉన్నాయి. ఇంత మొత్తంలో భూములు భారతదేశంలో ఏ సంస్థకు లేవు. ఫస్ట్ డిఫెన్స్, ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్‌కు మాత్రమే ఇంత మొత్తంలో భూములు ఉన్నాయి. థర్డ్ ప్లేస్‌లో వక్ఫ్ బోర్డ్ భూమే ఉంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల అన్నిటికంటే ఎక్కువ భూమిగానే మనం పరిగణించవచ్చు. కాబట్టి వక్ఫ్ బోర్డ్ ఈ దేశంలో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా ల్యాండ్ జిహాద్‌కు భారీగా పాల్పడింది. ఇప్పటికీ ఈ వక్ఫ్ బోర్డ్ చాలామంది రైతులకు సంబంధించిన భూములు, చాలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని తన గుప్పిట్లో ఉంచుకుంది. దాదాపు 9 లక్షల ఎకరాలు ఈ సంస్థకు ఉన్నాయి. అంటే ఎంత దారుణాతి విషయాలకు పాల్పడి ఉంటుందో, ఎంతమంది ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల బాధలు అనుభవించి ఉంటారో మనందరం ఇట్టే పసిగట్టవచ్చు. కాబట్టి ఇప్పటికైనా వీటన్నిటిని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే ఈ వక్ఫ్ బోర్డ్‌కు ఉన్న అపరిమిత అధికారాలన్నిటిని తొలగిస్తారు. అదే సమయంలో ఈ వక్ఫ్ బోర్డ్‌కు చెందిన భూములన్నిటిని మళ్ళీ ప్రభుత్వం తిరగదోడుతుంది. అంటే ఏ భూమికి ఆధారాలు ఉన్నాయి, వేటికి లేవు అనే విషయాన్ని జిల్లా కలెక్టర్లందరూ వీటిపై పరిశీలన చేస్తారు. ఒకవేళ దీనికి ఎటువంటి ఆధారాలు లేకుంటే వాటిని తిరిగి తమ సొంత యజమానులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. సో, ఈ వక్ఫ్ బోర్డ్‌కు చెందిన ల్యాండ్ జిహాద్ అనేది డిసెంబర్‌లో తీసుకువచ్చే చట్టం ద్వారా చెక్ పడుతుంది.